ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా సందడి చేయడానికి వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్, సాంగ్స్ రిలీజ్ పోస్టర్స్ను అలరించాయి. తొలిసారి దర్శకుడు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీ రిలీజ్కు కేవలం వారం రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్నారు మేకర్స్. ఇటీవల హైదరాబాద్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఈ ఈవెంట్కు హాజరైన మారుతి ఫుల్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఈ మూవీ కోసం మారుతి కష్టపడ్డామని, నైజమైన భావోద్వేగాలను గురయ్యామని. ఈ క్రమంలో ప్రభాస్పై ప్రశంసలు కురిపించాడు డైరెక్టర్ మారుతి. ఈ సినిమాకు ప్రభాస్తో పాటు సంజయ్ దత్, హోరేన్స్ పారితోషికాలపై నెట్టింట టాక్ నడుస్తోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ కంటే తక్కువగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి రెబల్ స్టార్ ఒక 100 కోట్ల రూపాయలు తీసుకున్నాడని టాక్. మరోవైపు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ది రాజా సాబ్ కోసం భారీగానే పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 5 నుంచి 6 కోట్ల రూపాయలు వరకు తీసుకున్నాడని టాక్. హీరోయిన్ విషయానికి వస్తే మాళవిక మోహనన్ 2 కోట్ల రూపాయలు, నిధి అగర్వాల్ రూ. 1.5 కోట్లు, రిద్దికుమార్ 3 కోట్ల రూపాయలు వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. వీటితో పాటు బ్రహ్మానందం 80 లక్షల వరకు తీసుకున్నట్లు తెలుసు. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి సైతం భారీగానే తీసుకున్నట్లు టాక్. ఈ మూవీకి దాదాపు 18 కోట్ల రూపాయలు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని నిరంజన్ టీజీ విశ్వప్రసాద్ దాదాపు 450 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కించారు.